మనం బంజారా హిల్స్ లో ఉన్న యాడ్ లైఫ్ కి వచ్చేసాం. మరి యాడ్ లైఫ్ కి సంబంధించిన డాక్టర్ సుమతి గారు మనతో ఉన్నారు. యోగా యొక్క విశిష్టత ఏంటో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సుమతి గారు. సో యోగా అంటేనే ఇప్పుడు మన డైలీ రొటీన్ లైఫ్కి ఒక భాగం అయిపోయింది మన లైఫ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా గురించి మాట్లాడుకునే ముందు టెల్ మీ అబౌట్ యువర్ యాడ్ లైఫ్. యాడ్ లైఫ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి లో విభాగంగా యాడ్ లైఫ్ 2003 ఆగస్టు 7న స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్, ప్రమోషన్ ఆఫ్ హెల్త్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో క్యాన్సర్ వ్యాధులు ఇవన్నీ చూసిన తర్వాత అనేక కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూశాక సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా ఒక సంస్థ స్థాపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో యాడ్ లైఫ్ స్థాపించడం జరిగింది. ఇది భారతీయ వైద్య విధానాలైన ప్రకృతి వైద్యము, యోగా, ఆయుర్వేదము, అదే కాకుండా ఆధునిక విభాగాలతో కూడిన జిమ్, ఏరోబిక్స్ వీటన్నిటితో సమకూర్చిన సంస్థ యాడ్ లైఫ్. ప్రకృతి వైద్యంలో చూసినట్లయితే డే టు డే ఎలిమెంట్స్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో అందరూ ఇప్పుడు సిస్టమ్స్ మీద వర్క్ చేస్తూ పోస్చరల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ యోగా కానీ తర్వాత సో ఇప్పుడు జీవన శైలి అసలు బాగాలేదు. చిన్న వయసులోనే పిల్లలు కూడా ఏజ్డ్గా కనిపించడం అండ్ మీరన్నట్టు దీర్ఘకాలిక రోగాలు కూడా చిన్న పిల్లలకి కూడా డయాబెటీస్ అంటూ అటాక్ అవుతుంది. సో దీనికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే పిల్లల దగ్గర నుండి దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ యోగా అంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారు? యోగా ఎవరైనా చేయొచ్చు. 6 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు కూడా. మా ఇన్స్టిట్యూట్లో 85 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు యోగా ప్రాక్టీస్కి. ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము చిల్డ్రన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము 6 years నుంచి. సో ఏజ్ గ్రూప్ నుంచి ఉంటుంది. సో వీటికి చాలా వరకు ఇప్పుడు ఐటీలో జంక్, ఒబేసిటీ అందరూ కూడా ఎవరు బాదర్ అవ్వట్లా. వెయిట్ పెరిగితే కూడా ఎవరు బాదర్ అవ్వట్లేదు. అది ఎప్పుడు వ్యాధులు ఏదన్నా వచ్చినప్పుడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. వీటన్నిటికీ ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఒకటి, పెరాలసిస్, తర్వాత ఆర్థరైటిస్, వీటన్నిటికీ అండ్ మానసిక అంటే ఈ స్ట్రెస్ వల్ల మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికీ యోగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో చాలా పంచకర్మ ట్రీట్మెంట్స్ ఈ మానసిక ఒత్తిళ్ళకి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి, పెరాలసిస్ వీటికి బాగా పనిచేస్తుంది. సో యాడ్ లైఫ్ అనేది ముఖ్యంగా దేనికి స్పెషాలిటీ అంటారు? ప్రకృతి వైద్యంలో బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. వీటన్నిటికీ యోగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో చాలా పంచకర్మ ట్రీట్మెంట్స్ ఈ మానసిక ఒత్తిళ్ళకి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కి, పెరాలసిస్ వీటికి బాగా పనిచేస్తుంది. సో యాడ్ లైఫ్ అనేది ముఖ్యంగా దేనికి స్పెషాలిటీ అంటారు? ప్రకృతి వైద్యంలో బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ వీటన్నిటికీ కూడా ఆహార నియమాలు, తర్వాత కొన్ని ప్రకృతి చికిత్సలు, తర్వాత ఈ యోగాసనాలు వాటితో వాళ్ళని కరెక్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఇప్పుడు నేను చెప్పినట్లు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్ వాటికి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఆరోగ్యం కాపాడుకోవడానికి యంగ్స్టర్స్లో జిమ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు జిమ్ యూజ్ చేసుకుంటారు. జనరల్గా యంగ్స్టర్స్ అందరూ యోగా చేయడానికి ముందు సుముఖంగా ఉండరు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత జిమ్లో చేరినప్పుడు వాళ్ళకి యోగా యొక్క ఇంపార్టెన్స్ చెప్పి సో యోగా వల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత 2 ప్రాక్టీస్ చేయించుతూ ఉంటాం. ప్రాణాయామం కానీ ఎస్పెషల్లీ మన ప్రాణ వాయువును పెంచుకోవడానికి, సో ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యంగ్స్టర్స్ కూడా చాలా వరకు మేము ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి యోగా యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం జరుగుతుంది. సో అన్ని విధాల ఇది వన్ స్టాప్ హెల్త్ మీకు కరెక్ట్ చేసుకునే సెంటర్ యాడ్ లైఫ్. ఇంటర్నేషనల్ యోగా డే అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు? ఇది 2014లో ఐక్యరాజ్య సమితిలో సో మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విశ్వశాంతి కోసం యోగా సాధన చాలా ఇంపార్టెంట్ అనేది ప్రపోజ్ చేయటం జరిగింది. దాన్ని 2014 డిసెంబర్లో 196 దేశాలు ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశాయి దాన్ని.
కండక్ట్ చేయడానికి. సో June 21 ఎందుకంటే త్రూ అవుట్ ద డే సన్లైట్ ఎక్కువగా ఉండే రోజు, లాంగ్ డే ఉండే June 21. అందుకని June 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 2015లో ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే వరల్డ్ వైడ్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈవెన్ యాడ్ లైఫ్ నుంచి మేము కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి స్కూల్స్ లెవెల్లోనూ, కార్పొరేట్ కంపెనీస్లోనూ, జనరల్ పబ్లిక్కి, ఈవెన్ పబ్లిక్ పార్క్స్లోనూ మేమంతా ప్రాపగేట్ చేసి యోగా యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి సంవత్సరము కండక్ట్ చేస్తూనే ఉన్నాం. దీనికి ఒక థీమ్ పెడుతున్నారు, ఎందుకంటే ప్రతి వర్గానికి చెందిన వాళ్ళకి యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. యోగా ఫర్ కామన్ మ్యాన్, యోగా ఫర్ యువర్ సెల్ఫ్, యోగా ఫర్ ద ఫ్యామిలీ, అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో వస్తున్నారు. సో హౌ ఇట్ రిలేట్స్ టు విమెన్, యోగా అండ్ విమెన్ అంటే ఉమెన్ రోల్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో లేడీస్ హెల్దీగా ఉంటేనే, స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది, అదేవిధంగా సొసైటీ హెల్దీగా ఉంటుంది, నేషన్ హెల్దీగా ఉంటుంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ మోర్. సో అది యోగా రెగ్యులర్గా సాధన చేయటం వలన కంపల్సరీ మనకి ఒక మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, తర్వాత ఆధ్యాత్మికంగాను భావోద్వేగంగా కూడా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ఈ యోగ సాధన అలా చాలా ఉపయోగపడుతుంది వాటికి. ముఖ్యంగా మన భారతదేశంలోనే పుట్టి అంతర్జాతీయంగా ఇది ప్రాముఖ్యత తీసుకొచ్చింది కాబట్టి ఎలా స్టార్ట్ చేశారంటారు దీన్ని? ఇది ఆల్మోస్ట్ 5000 years ago స్టార్ట్ అయిన యోగా. అండ్ ఫస్ట్ లార్డ్ శివ ఇస్ ద ఆది యోగి అంటారు. సో ఫస్ట్ స్టార్ట్ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆధునిక గురువు ఎవరు అంటే పతాంజలి మహర్షి. పతాంజలి మహర్షి శాస్త్రీయంగా యోగా యొక్క ఉపయోగాల్ని పొందుపరుస్తూ పతాంజలి యోగ సూత్రాసన పెట్టారు. దానిలో ముఖ్యంగా అష్టాంగ యోగము అంటారు. అష్టాంగ యోగము అది మన మానవ జీవితానికి మోక్షాన్ని సంపాదించే మార్గం అష్టాంగ యోగం. వాటిల్లో చూసినట్లయితే యమ అంటే నైతిక విలువలు, సో ఎథిక్స్, మోరల్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. నియమాలు, నియమాలు అంటే సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించగలుగుతాము. యమ, నియమ, ఆసనాలు, పోస్చర్స్, యోగాసనాలు. సో మన శరీరాన్ని ప్రాపర్గా ఉంచుకొని హెల్దీగా ఉంచుకోవడానికి, ప్రాపర్ స్టేచర్ మెయింటైన్ చేయడానికి యోగాసనాలు, ప్రాణాయామం. సో బ్రీతింగ్, ప్రాణశక్తి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటాము. సో ప్రాణాయామము, ప్రత్యాహారము, సో విత్డ్రాల్ ఆఫ్ ద సెన్సెస్ అంటే కంట్రోల్, మన ఇంద్రియ నిగ్రహణ చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే మీరు దేన్నైనా, సపోజ్ ఫుడ్ ఉంది, సో అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇంద్రియ నిగ్రహణ అనేది చాలా అవసరం. ధారణ, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ధ్యానము, మెడిటేషను, సమాధి ఈజ్ ద మోక్ష. సో కామన్ మ్యాన్ ప్రాణాయామ అంతవరకు చేస్తే అందరూ హెల్దీగా ఉంటారు. స్టిల్ కొంత ఏజ్ తర్వాత స్పిరిచువల్గా వెళ్ళాలనుకున్నప్పుడు ధారణ, ధ్యాన, సమాధులు మంచి ఇది హెల్ప్ అవుతాయి. సో వీటిల్లో యమ నియమాలు పాటించినట్లయితే మనం వీటన్నిటిని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది, మంచి ఉపయోగం ఉంటుంది. సో యోగ సాధన అనేది పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మనకి. యోగా ప్రాముఖ్యత ఏంటి, ఇంకా ఎంతవరకు తెలియాల్సి ఉంది యూత్కి? కులమతాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెస్ వరల్డ్కి వాటన్నిటినీ కూడా అధిగమించి ఆరోగ్యంగా, మానసికంగా ఉండాలి అంటే యోగ సాధన చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన శరీర సౌష్ఠవాన్ని, సౌందర్యాన్ని, తర్వాత హెల్త్ వైజ్ అన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, సో మెంటల్ స్టెబిలిటీ, మానసిక నిశ్చలత్వము, ఇవన్నీ కావాలి అంటే యోగా ద్వారా సాధించడం చాలా ఉపయోగము. ఇదే కాకుండా డిఫరెంట్ డిసీజెస్లో చూసినట్లయితే పర్టికులర్ ఆసనాలు, పోస్చర్స్ అండ్ ప్రాణాయామం, పర్టికులర్ ప్రాణాయామాలు ఒక్కొక్క డిసీజ్కి కొన్ని పర్టికులర్ పోస్చర్స్ అవి ఫాలో అయినట్లయితే సో ఏ మెడిసిన్స్ లేకుండా చాలా వరకు మనం ఉపశమనం పొందడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది.
ఓకే. ఇప్పుడు ప్రజెంట్ స్త్రీలలో ఇయర్ ఉమెన్ ఇంపార్టెన్స్ ఉమెన్స్లో చూసినట్లయితే వాళ్ళల్లో ఎక్కువగా బాధపడేది బ్యాక్ పెయిన్స్. బ్యాక్ పెయిన్ లేని లేడీస్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ లేడీస్ సఫర్ విత్ బ్యాక్ పెయిన్స్. అండ్ నవేడేస్ ఇప్పుడు చూసినట్లయితే హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్లు ఇప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, మన లైఫ్ స్టైల్, వీటితో మనం తీసుకునే ఆహారం మొత్తం మారిపోయింది. సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, వీటి వలన ఒబేసిటీ వలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వీటన్నిటినీ కరెక్ట్ చేసుకోవడానికి మెయిన్ జీవన శైలిని మనం సరి చేసుకోవాలి. దాంతోపాటు సెల్ఫ్ డిసిప్లైన్, యమా నియమాస్ ఇందాక చెప్పాను. సో నైతిక విలువలు, సెల్ఫ్ డిసిప్లైన్ ఫాలో అయినట్లయితే వీటన్నిటికీ కూడా ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. సో వాళ్ళు స్టేబుల్గా ఉండగలుగుతారు. వీటన్నిటికీ మా దగ్గర ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా టేకప్ చేస్తాం. పీసీఓడి ఒకటి, ప్రకృతి వైద్యంలో వాటర్ థెరపీస్ అండ్ దెన్ యోగా ప్రాక్టీసెస్తో ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. పీసీఓడి నుంచి పూర్తిగా ఉపశమనం పొందిన వాళ్ళు ఉన్నారు. సో యోగా సాధన ఇవి చేసినట్లయితే లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ, థైరాయిడ్ నుంచి కూడా ఇఫ్ ఇట్ ఇస్ బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆసనాలు, ప్రాణాయామం చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇప్పుడైతే చూసుకుంటే ఈ డయాబెటీస్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, బీపీ ఒకటి, ఈ మూడు కామన్ అయిపోయాయి ప్రతి మనిషిలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రోల్, దిస్ ఇస్ నాట్ డిసీజ్ అండ్ డిజార్డర్ అంటూ ఉంటుంటారు. సో యోగా ద్వారా వీటిని మనం ఎన్ని రోజుల్లో కంట్రోల్ చేసుకోవచ్చు? అలాగే దీనికి అంటూ మనం ఒక ఫుల్ స్టాప్ అంటూ పెట్టవచ్చు అంటారా? ఇప్పుడు వచ్చిన డయాబెటీస్ కానీ, థైరాయిడ్, ఇవన్నీ కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మన జీవన శైలిలో వచ్చే ప్రాబ్లమ్స్ వలన అది వచ్చిన తర్వాత ఈ డిసీజెస్ అన్నీ కూడా మెయింటెనెన్స్ డిసీజెస్ అంటారు. మీరు పూర్తిగా ఒక 1 month ఫాలో అయిపోయి మేము దీన్ని వదిలేయచ్చా అంటే దిస్ ఇస్ నాట్ ఎ మెడిసిన్ విచ్ స్టాప్స్. సో రెగ్యులర్ ప్రాక్టీస్ సాధన చేసినప్పుడు మనము వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఒక రకంగా అది పూర్తి నిర్మూలననే చెప్పాలి. ఎందుకంటే మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తూ సరైన ఆహారం ఫాలో అయినప్పుడు కంపల్సరీ మీకు అది వ్యాధి మళ్ళీ రైజ్ అవ్వకుండా దాన్ని కాపాడుకోవడం జరుగుతుంది, కంట్రోల్ చేసుకోవచ్చు వాటితో. మనం జనరల్గా మనం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఒక సముద్ర తీరానో, లేదంటే ఏదైనా నది ప్లేస్లోనో, లేదంటే ప్రకృతి మధ్యలోనో ఈ యోగా అనేది కొంచెం బాగుంటుందేమో అని సహజంగా అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ బిజీ స్కెడ్యూల్లో, ఈ ట్రాఫిక్ ఉన్న సమయాల్లో అలా ఏదైనా ఉంటే మనం ఇంకా దాన్ని బాగా మనం మెడిటేట్ చేసి అట్లాంటి ప్లేసెస్లో చేసుకుంటే బాగుంటుందంటారు. ప్రశాంత వాతావరణంలో చేయటము చాలా మంచిది. బట్ ప్రాక్టికల్గా చూస్తే అందరికీ అది అందుబాటులో ఉండదు. మనం ఉన్న పరిసరాల్లో మనం ప్రశాంతంగా చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో యోగా ఒక 1 month ఆర్ అప్ టు 3 months, 1 to 3 months మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అది క్రమశిక్షణతో ఒక గురువు దగ్గర మాత్రమే అభ్యసించాలి. ఎందుకంటే యోగాలో ప్రాణాయామము, బ్రీతింగ్తో చేసే టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. అది మీరు ఉన్నంత వరకు మంచి వెంటిలేటెడ్ రూమ్స్లో, మీ హౌస్లోనే అవ్వచ్చు, వెల్ వెంటిలేటెడ్ రూమ్స్లో చేయండి. సో ఓపెన్ ఎయిర్ కావాలి అంటే విండోస్ అన్నీ ఓపెన్ చేసుకొని అలా వెల్ వెంటిలేటెడ్ రూమ్లో ప్రశాంతంగా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫాలో అవుతుంటే వస్తుంది, ప్రశాంతత వస్తుంది. సో ఇక్కడ మాకు యాడ్ లైఫ్లో ఎస్పెషల్లీ మీరు ఇండివిజువల్గా చేయాలన్నప్పుడు అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు. ఒక గురువు ఆతిథ్యంలో చేసినట్లయితే మీరు ప్రాపర్గా చేయటం జరుగుతుంది. పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్. పోస్చర్స్ సరిగా లేకపోయినా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సో ఇక్కడ యాడ్ లైఫ్లో మేము రెగ్యులర్గా యోగా ప్రాక్టీసెస్ చేయించుతూ ఉంటాము. మార్నింగ్ నుంచి 5:30 నుంచి యోగా స్టార్ట్ అవుతుంది, అప్ టు 1 o'clock థెరప్టిక్ యోగా ఉంటుంది. తర్వాత మేము ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా పాలియేటివ్ కేర్ అండ్ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి యోగా, ఈ ప్రకృతి చికిత్సలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇంత బిజీ స్కెడ్యూల్లో మార్నింగ్ లేస్తే ఫ్యామిలీ చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, షీ హ్యాస్ టు గెట్ బ్యాక్ టు హర్ వర్క్. సో ఆ టైంలో మీరు అన్నట్టు ఈ యోగా అండ్ మెడిటేషన్ కానీ లేదంటే జిమ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ టైంకి చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం అలాగే మానసికంగా స్థిమితంగా ఉంటారు? ఇది యోగా చేయటం ఎంటీ స్టమక్తో చేయాలి. అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయటం మంచిది, ఆహారం తీసుకోకముందు చేయటం మంచిది. సో టైం లేదు అనేది అది మనకి మనం క్రియేట్ చేసుకున్న స్ట్రెస్ అనే చెప్పాలి.
ప్రతి వాళ్ళు ఇప్పుడు మనకి ఏదో ఒక వర్క్ చేయడానికి మనం ఎలా టైం కేటాయించుకుంటున్నామో మన ఆరోగ్యం కోసం ఎస్పెషల్లీ స్త్రీలు చూసినట్లయితే తీసుకునే డైట్ కూడా ఇంట్లో అందరికీ పెడతారు, బట్ వాళ్ళ సెల్ఫ్ కేర్ ఉండదు. సో రిమైనింగ్ ఏదైనా ఉంటే తినడము, లేకపోతే అలా స్పెసిఫిక్గా తీసుకోకుండా ఉంటారు. సో అట్లా కాకుండా మార్నింగ్ లేవగానే ప్రతిదీ టైం కేటాయించుకున్నట్లయితే ఫస్ట్ అట్లీస్ట్ 30 minutes మీ బిజీ షెడ్యూల్లో వీక్ డేస్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నా పెట్టుకోండి. 20 minutes ఆఫ్ యోగా, 10 minutes ఆఫ్ ప్రాణాయామ. ఇప్పుడు నేను హెల్త్ ప్రాబ్లమ్స్కి కొన్ని ఆసనాలు చెప్తాను పర్టికులర్గా చేయాల్సినవి. సో అలా స్పెసిఫిక్ ఆసనాస్ చేసుకొని ఒక 10 minutes ఆఫ్ ప్రాణాయామ చేసినట్లయితే సరిపోతుంది. సో రోజులో మీకోసం మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మీ బ్యాలెన్స్డ్గా ఈ స్ట్రెస్ అంతా ఫాలో అవ్వాలి అంటే మీరు యోగా చేసినప్పుడు ఈజీగా యూ కెన్ హ్యాండిల్ ద థింగ్స్. అందుకే మహిళా సాధికారత కావాలి అనేది. ఎందుకంటే సో మీకు మీరుగా బ్యాలెన్స్ చేసుకొని మీకు మీరుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళగలిగిన ఇది యోగాతో మీకు వస్తుంది. ఏకాగ్రత వస్తుంది, కాన్సన్ట్రేషను, సో ఇవన్నీ కూడా పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫిజికల్గా మీరు ఎప్పుడైతే స్టామినాతో ఉంటారో ఆటోమేటిక్గా మీ మెంటల్ కండిషన్స్ కూడా బ్యాలెన్స్డ్గా అవుతాయి. సో ప్రాణాయామము, మెడిటేషను, యోగా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఎవ్రీ డే. ఎరోబిక్స్ వచ్చింది, జుంబా ఉంది, అండ్ జిమ్ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో ఎవరిది ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా యోగా అనేది బాగుంటుందంటారా, లేదంటే మిగతావి కూడా బాగుంటాయి? అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్కి దీనికి తేడా ఏంటంటే ప్రాణాయామంతో కలిపి బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేసి చేసేది యోగా. ఓకే, యోగా మీరు ప్రశాంతంగా చేస్తారు. సో మీ మానసిక ఒత్తిళ్లు తగ్గి తర్వాత బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే యోగా ఇస్ ద బెస్ట్ చాయిస్. అంటే యంగ్స్టర్స్ దే మే నాట్ లైక్ అంటే యోగా చేయడానికి, బట్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలి అనేది. సో యోగాలో చెప్పినట్లయితే ఒక ప్రిన్సిపల్ ఉంది, లైట్నెస్ ఆఫ్ ద బాడీ, స్లోనెస్ ఆఫ్ ద బ్రెత్, దెన్ యాక్షన్ ఇన్ రిలాక్సేషన్, బ్లిస్ఫుల్ అవేర్నెస్, స్లో. ఇవన్నీ ఈ కండిషన్స్ ఉన్నట్లయితే మీరు హెల్తీగా ఉన్నట్లు అవుతుంది. సో ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయి? ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఎగ్జర్ట్ అవుతారు. సో క్యాలరీస్ బర్న్ అవుతాయి కరెక్టే, బట్ మీ బాడీలో ఉన్న ప్రాణశక్తిని పెంచాలి అంటే తప్పనిసరిగా యోగాతో మీరు అన్నీ సాధించడానికి ఆస్కారం ఉంది. విమెన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వాళ్ళే ఎక్కువ అలసిపోతుంటారు. అఫ్ కోర్స్ అందరూ కష్టపడుతున్నారు, బట్ విమెన్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ఆసనాలు అయితే వాళ్ళకి బాగుంటుంది, ముఖ్యంగా ఆ గ్లో అనేది పెంచుతుంది అంటారు? ఈ పర్టికులర్ ఆసనాస్ ఒకటి బద్ధకోణాసనం అంటారు, బటర్ఫ్లై పోస్చర్. సో అదేంటంటే పెల్విక్ రీజియన్ని స్ట్రెంగ్తన్ చేసి థాయిస్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. తర్వాత చాలామందిలో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో అది కూడా తగ్గడానికి, ఆ కండరాలన్నీ గట్టిపడటానికి బటర్ఫ్లై పోస్చర్ అది కామన్గా అందరికీ తెలుస్తుంది, బద్ధకోణాసనం అంటారు. అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే అది కూడా బ్రీతింగ్తో కోఆర్డినేషన్తో చేయాలి. సో ఈచ్ మూమెంట్ చేసేటప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్సేల్, బ్రీతింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ చేయాలి. బ్రీతింగ్ చేస్తూ చేసినట్లయితే ఇది డైజెషన్కి మంచిది, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ నిటారుగా కూర్చొని చేసినట్లయితే ఈ బటర్ఫ్లై బద్ధకోణాసనం ఒకటి చాలా మంచిది. సింపుల్ ఎక్సర్సైజెస్ వాటిల్లో కొన్ని, నెక్స్ట్ పవన్ ముక్త సిరీస్ ఆఫ్ ఆసనాస్ అంటారు. సో వాటిల్లో వార్మప్స్ హ్యాండ్స్కి లెగ్స్కి ఉన్నాయి కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్. అవి ఒక గురువు సమక్షంలో నేర్చుకొని చేస్తే చాలా ఈజీగా బ్రీతింగ్ కోఆర్డినేట్ చేస్తూ చేయొచ్చు. ఇంకొకటి పవన్ ముక్తాసనం, పర్టికులర్గా అది కాళ్ళు పైకెత్తి పొట్ట మీద ప్రెషర్ ఇచ్చేది. సో పవన్ ముక్త మీనింగ్ ఇట్ సెల్ఫ్ అంటే లోపల ఉన్న గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, గాలిని రిలీజ్ చేస్తుంది అనేది. సో పవన్ ముక్త ఆసనము అనేది చాలా మీకు అబ్డామినల్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. తర్వాత బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఆర్డర్లో మీరు ఇవి రెండు. తర్వాత సేతుబంధాసనం అంటారు, బ్రిడ్జ్ పోస్చర్. సో అది స్పైనల్, మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా, ఎంత సివియర్ పెయిన్ ఉన్నా ఈ ఆసనం చేసినట్లయితే మీకు వెంటనే చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. సో అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్కి మంచిది, థైరాయిడ్ ప్రాబ్లంకి మంచిది సేతుబంధాసనం.
ఓకే. నెక్స్ట్ డిఫరెంట్ పోస్చర్స్లో భుజంగాసనం ఒకటి. భుజంగాసనము అంటే ఇట్ స్ట్రెంగ్థెన్స్ ద షోల్డర్స్, తర్వాత స్పైనల్ మజిల్స్కి మంచిది, థైరాయిడ్కి మంచిది, అండ్ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుంది దానివల్ల. సో దాని తర్వాత దానిలో శలభాసన్ కూడా ఉంటుంది. శలభాసన్ కూడా లెగ్స్ రైజ్ చేస్తారు, లెగ్స్ని థైజ్, కాఫ్ మజిల్స్, టోస్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. భుజంగాసనము డయాబెటీస్లో కూడా మంచిది ఒక ఆసనం. తర్వాత కూర్చొని చేసే ఆసనాల్లో అర్ధమశ్చేంద్రాసనము చేయలేని వాళ్ళు వక్రాసనం చేస్తారు. అర్ధమశ్చేంద్రాసనం అగైన్ స్పైనల్ ప్రాబ్లమ్స్కి చాలా మంచి ఎక్సర్సైజు, వక్రాసనం కూడాను. అదేవిధంగా థైరాయిడ్కి మంచిది, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్కి, కాన్స్టిపేషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. దాని తర్వాతది వజ్రాసనం. వజ్రాసనం అనేది మెడిటేటివ్ పోస్చర్. సో భోజనం చేసిన తర్వాత ఈజీగా చేయగల ఆసనము అంటే వజ్రాసనం. సో భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు వజ్రాసనంలో కూర్చున్నట్లయితే మీ జీర్ణక్రియ బాగా పెరుగుతుంది. సో జనరల్గా ఆసనాల్లో చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని తర్వాత శశాంకాసనము, బాలాసనం అంటారు. అది పూర్తిగా బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది, బ్రీతింగ్తో ఫాలో అవుతూ చేస్తారు, పూర్తి రిలాక్సేషన్ ఇస్తుంది. సో శశాంకాసనం ఒకటి. ఉష్ట్రాసనము ఓకే. అగైన్ బ్యాక్ బెండింగ్ పోస్చర్, అది స్పైన్కి చాలా మంచిది, థైరాయిడ్కి చాలా మంచిది, డైజెస్టివ్ డిజార్డర్స్కి కూడా చాలా మంచిది ఉష్ట్రాసనం. కొంచెం మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇవి రెండు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత ప్రాణాయామ టెక్నిక్స్. ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. అష్టకుంభకాస్ అంటారు, 8 వెరైటీస్ ఆఫ్ ప్రాణాయామాలు ఉన్నాయి. బట్ అవి మీకున్న హెల్త్ కండిషన్ని బట్టి చేయొచ్చా లేదా అనేది మీరు యోగా టీచర్స్ని కన్సల్ట్ చేసి, డాక్టర్స్ని కన్సల్ట్ చేసి చేస్తే మంచిది. ఎస్పెషల్లీ నాడీ శోధన ప్రాణాయామ అంటారు. ఎలాంటి కండిషన్లో ఉన్నా, మీరు ఎలాంటి కండిషన్స్లో, హెల్త్ కండిషన్స్లో ఉన్నా ప్రతి వాళ్ళు కూడా చేయగలిగింది నాడీ శోధన ప్రాణాయామ, భ్రామరీ ప్రాణాయామ. భ్రామరీ ప్రాణాయామ అనేది చాలా మానసికంగా కూడా చాలా రిలాక్సేషన్ ఇస్తుంది, మెంటల్ స్టెబిలిటీ, చాలా కూల్నెస్ని ఇస్తుంది ఈ భ్రామరీ ప్రాణాయామ. సో ఎనీ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు భ్రామరీ ప్రాణాయామ మీరు చేశారు అంటే ఇమీడియట్గా యూ కెన్ ఫీల్ ద రిలాక్సేషన్. సో ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు భ్రామరీ ప్రాణాయామ అండ్ నాడీ శోధన ప్రాణాయామ. ఇవి చేయటం వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. యోగాలో కూడా మీకు ట్యాబ్లెట్స్తో ఎంత మంచి రిలీఫ్ వస్తుందో ప్రాణాయామ టెక్నిక్స్ చేసినప్పుడు ఇమీడియట్గా చాలా వాటిల్లో అంత మంచి రిలీఫ్ వస్తుంది. సో బట్ ఇవన్నీ కూడా ఒక డాక్టర్స్ గైడెన్స్లోను, క్వాలిఫైడ్ టీచర్స్ గైడెన్స్లోను నేర్చుకొని ఎక్స్పర్ట్స్లోను చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది యోగా వల్ల కూడా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ యోగా ద్వారా మరి అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో, ముఖ్యంగా స్త్రీలు ఈ బిజీ స్కెడ్యూల్లో ఆ యోగా కోసం ఎలా టైం కేటాయించుకోవాలి, అలాగే వాళ్ళ ఆరోగ్య సూత్రాలు ఎలా పాటించాలో అనేది చాలా చాలా చక్కగా వివరించారు యోగా డే స్పెషల్గా. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పటి వరకు యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి కంపల్సరీ మీ లైఫ్లో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్గా యోగాని మీరు చేసుకున్నట్లయితే మీ అంత ఆనందంగా ఉండేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే యోగా వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి, అలాగే మనం యోగాతో మన ఆరోగ్యాన్ని ఎంత చక్కగా కాపాడుకోవచ్చో డాక్టర్ సుమతి గారు మాటల్లో విన్నాం కదా. మనకి ఇంకెందుకు ఆలస్యం, అందరూ కూడా చక్కగా యోగాసనాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందంగా ఉండండి.